హలో ఎవ్రీవన్, ఐమ్ మోనికా. ఈ వీడియోలో మనం డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, లాస్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కప్. అందులో మనం కాఫీ కానీ వాటర్ కానీ లేదంటే ఎనీ టైప్ ఆఫ్ లిక్విడ్ని పోసి యూస్ చేసుకుంటాం. అంటే ఇక్కడ కాఫీ కప్ అనేది కంటైనర్, అంటే వేరియబుల్ అన్నమాట. అండ్ అందులో స్టోర్ చేసుకుంటున్న లిక్విడ్ ఉంది కదా, అంటే కాఫీ వాటర్, అది డేటా. ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటున్నామో అనేది డేటా టైప్. ఓకే, లాస్ట్ క్లాస్లో నేను నేమ్ని సేవ్ చేశాను కదా, అంటే అది టెక్స్ట్లో ఉంటుంది. నేను దానికోసం స్ట్రింగ్ డేటా టైప్ని యూస్ చేశాను. సో అలా ఒక్కో టైప్ ఆఫ్ డేటాకి ఒక్కో డేటా టైప్ని యూస్ చేస్తాం. ఆ డేటా టైప్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ డేటా టైప్స్ గురించి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన నేమ్స్ ఉన్నాయి కదా, అవి ఎలా ఉంటాయి? టెక్స్ట్లో ఉంటాయి. అంటే అందులో నెంబర్స్ ఏమీ రావు, జస్ట్ టెక్స్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ మన ఫోన్ నెంబర్స్లో ఓన్లీ నంబర్స్ మాత్రమే ఉంటాయి, ఎలాంటి టెక్స్ట్ ఉండదు. కానీ ఈ రెండిటి కాంబినేషన్లో కూడా కొన్ని టైప్ ఆఫ్ డేటా అనేది ఉంటాయి మనకి, అంటే టెక్స్ట్ ఇంకా నంబర్స్ కాంబినేషన్లో అన్నమాట. ఏముంటాయి అలా? మన ఈమెయిల్ అడ్రస్ లైక్ monica123@gmail.com. అంటే ఇందులో మోనికా అనేది టెక్స్ట్, 123 అది నంబర్. అంటే ఇది రెండిటి కాంబినేషన్లో ఉంది కదా. ఇప్పుడు ఇది ఒక టైప్ ఆఫ్ డేటా. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన ఇంటి అడ్రస్లో కూడా అలాగే ఉంటుంది కదా, నెంబర్స్ అండ్ టెక్స్ట్ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ డేటా అనేది మనకు రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నంబర్స్ గురించి డీటెయిల్గా చూస్తే కొన్ని నంబర్స్లో డెసిమల్ పాయింట్స్ కూడా ఉంటాయి. అంటే మ్యాథమెటిక్స్లో నంబర్స్ తర్వాత పాయింట్ ఉంటే అది డెసిమల్ పాయింట్ అంటారు. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని కంప్యూటర్లో వేరియబుల్లో సేవ్ చేయాలి అంటే డేటా టైప్స్ని యూస్ చేస్తాం. అంటే డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ డేటా మనం వేరియబుల్ని క్రియేట్ చేసేప్పుడు ప్రోగ్రామింగ్లో అవైలబుల్గా ఉన్న డేటా టైప్స్ని యూస్ చేయాలన్నమాట. ఓకే, నేను ఇప్పుడు లాస్ట్ క్లాస్లో మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ని ఓపెన్ చేశాను. వేరియబుల్ స్క్రిప్ట్ని క్రియేట్ చేసాం కదా, అది ఓపెన్ చేస్తున్నా. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో ఏం చేసాం? వేరియబుల్ని క్రియేట్ చేసాం, ఇంకా నేమ్ని ప్రింట్ చేయడానికి debug.logని యూస్ చేసాం. కానీ నేను ఈ రెండింటిని రిమూవ్ చేసేసాను. ఇప్పుడు వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. వేరియబుల్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ యాక్సెస్ మోడిఫైయర్ని రాయాలి. దానికోసం ప్రైవేట్, పబ్లిక్ కూడా యూస్ చేయొచ్చు. ప్రైవేట్ పబ్లిక్ డిఫరెన్స్ ఏంటో తెలియకపోతే లాస్ట్ క్లాస్ చూడండి. ఓకే, నెక్స్ట్ డేటా టైప్. ఎలాంటి డేటాని స్టోర్ చేస్తామో అది, అంటే కంప్యూటర్కి ఓకే ఈ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి ఈ వేరియబుల్ని క్రియేట్ చేశారు అని అర్థం అవ్వడానికి. సో లాస్ట్ క్లాస్లో నేను నా నేమ్ మౌనికా అని ప్రింట్ చేయడానికి స్ట్రింగ్ డేటా టైప్ని యూస్ చేశాను. అలాగే ఒక్కో డేటా టైప్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇక్కడ మీకు కామన్గా యూస్ చేసే వాటి గురించే చెప్తున్నాను. ఇంకా చాలా ఉంటాయి, కానీ కామన్గా యూస్ చేసే వాటి గురించే ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, నేను డబల్ స్లాష్ని యూస్ చేశాను. కింద కూడా అలాగే డబల్ స్లాష్తో ఈ లైన్ ఉంది కదా, ఇది కోడ్ కాదు. అండ్ ఇక్కడ కింద కూడా సేమ్ అలాగే డబల్ స్లాష్తో ఉంది, ఇది కూడా కోడ్ కాదు. ఒకవేళ నేను ఈ డబల్ స్లాష్ని తీసేస్తే ఇలా మొత్తం రెడ్ లైన్ వచ్చేస్తాయి. ఎందుకు ఇలా? ఎందుకంటే స్లాష్ తర్వాత ఉన్న ఈ లైన్స్ని ఏమంటారు అంటే కామెంట్స్. ఓకే, కామెంట్స్ అంటారు. కామెంట్స్ని కోడ్లో ఎందుకు యూస్ చేస్తామంటే నేను ఇప్పుడు ఒక కోడ్ రాశాను, ఆ కోడ్ 1 or 2 months తర్వాత చూస్తే మేబీ నాకు అర్థం కాకపోవచ్చు, అంటే ఆ లైన్ ఆఫ్ కోడ్ ఎందుకు యూస్ చేసామో అర్థం కాదు. సో అలా మర్చిపోకుండా ఉండడానికి కామెంట్స్ని యూస్ చేస్తామన్నమాట. ఓకే, ఇంగ్లీష్లో మనం ఏం రాసినా, అంటే కోడ్ కాకుండా ప్రోగ్రామింగ్లో ఏం రాసినా మనకి ఎర్రర్ వస్తుంది. అలా రాకుండా ఉండడానికి డబల్ స్లాష్ని యూస్ చేస్తాం. అంటే కంప్యూటర్కి ఏం చెప్తున్నామంటే డబల్ స్లాష్ తర్వాత ఏం రాసినా అది కోడ్ కాదు, నువ్వు దాన్ని రీడ్ చేయాల్సిన అవసరం లేదు అని. ఓకే,
యూనిటీలో మనం ప్లే బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ లైన్ అనేది రన్ అవ్వదు. ఎందుకంటే యూనిటీకి తెలుసు, ఓకే ఇక్కడ డబుల్ స్లాష్ ఉంది, సో ఇది కోడ్ కాదు, ఇది కమెంట్ అని, అండ్ దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని. నెక్స్ట్ ఇక్కడ కూడా డబుల్ స్లాష్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే డేటా ఇంకా దాని డేటా టైప్ని రాయడానికి. నేను ప్రైవేట్ తీసేస్తున్నా ఎందుకంటే మనకి ఎర్రర్ రాకుండా ఉండడానికి. ఇక్కడ ప్రైవేట్ మనకి డబల్ స్లాష్కి ముందు ఉంది, తర్వాత ఉంటేనే కదా అది కామెంట్, సో తీసేస్తున్నా. ఓకే, మన ఫస్ట్ డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్. లాస్ట్ క్లాస్లో కూడా యూజ్ చేసాం కదా. నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ ఫ్లోట్, నెక్స్ట్ బూల్, నెక్స్ట్ క్యార్. సో ఇవి మనం యూజ్ చేసే కామన్ డేటా టైప్స్. మోస్ట్లీ ఇవే యూజ్ చేస్తాం. ఇంకా చాలా ఉంటాయి, అంటే డేటా కాంప్లెక్సిటీని బట్టి, డేటా లెంత్ని బట్టి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి, కానీ అవి ఇప్పుడు అవసరం లేదు. ఫస్ట్ డేటా టైప్ స్ట్రింగ్ కదా. స్ట్రింగ్లో ఎలాంటి డేటాని స్టోర్ చేస్తామంటే టెక్స్ట్, ఇంకా టెక్స్ట్ ప్లస్ నంబర్స్ ఉన్న డేటాని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంటే మన ఇంటి అడ్రస్ లేదంటే ఈమెయిల్ అడ్రస్ లాంటివి అన్నమాట. నెక్స్ట్ ఇంట్, ఇందులో ఎలాంటి డేటాని స్టోర్ చేస్తామంటే నంబర్స్. ఎలాంటి నెంబర్స్ అంటే వాటిలో డెసిమల్ పాయింట్స్ ఉండవు. ఎలా ఉంటాయి, 1 2 3 ఇలా నార్మల్ నెంబర్స్ అన్నమాట. సో నంబర్స్ని ఇంట్లో స్టోర్ చేసుకుంటాం. ఇంట్ అంటే ఇంటీజర్, ఓకే. షార్ట్కట్లో ఇంట్. ప్రోగ్రామింగ్లో ఇంట్ అనే యూజ్ చేస్తాం, ఇంటీజర్ అని మొత్తం రాయం. సో ఇంటీజర్లో ఎలాంటి డేటా వస్తుంది, నంబర్స్, అండ్ ఆ నంబర్స్లో డెసిమల్ పాయింట్స్ ఉండవు, ఓకే. నంబర్స్ వితౌట్ డెసిమల్ పాయింట్స్, ఓకే. నెక్స్ట్ ఫ్లోట్. ఫ్లోట్లో ఎలాంటి డేటాని స్టోర్ చేస్తామంటే నంబర్స్ విత్ డెసిమల్ పాయింట్స్. డేటాలో డెసిమల్ పాయింట్స్తో ఉన్న నంబర్స్ ఉంటే వాటిని స్టోర్ చేయడానికి ఫ్లోట్ డేటా టైప్ని యూస్ చేస్తాం, ఓకే. నంబర్స్ విత్ డెసిమల్ పాయింట్స్. నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి బూల్. యాక్చువల్గా ఇది బూలియన్. ప్రోగ్రామింగ్ గురించి లైట్గా తెలిసిన వాళ్ళకి అర్థం అవ్వచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. మనకి ఒక్కోసారి డేటా అనేది ఎలా ఉంటుంది అంటే ఆ డేటా ట్రూవా ఫాల్సా అని, ఓకే. ఇప్పుడు నేను ఒక కోడ్ రాస్తున్నాను. ఏం రాస్తున్నా అంటే మోనికా కెన్ రీడ్ ఎ బుక్. అంటే ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, మోనికా బుక్ చదవచ్చు లేదా చదవడానికి రాకపోవచ్చు. సో ప్రోగ్రామింగ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో ట్రూ ఆర్ ఫాల్స్ కోసం బూలియన్ డేటా టైప్ని యూజ్ చేస్తాం, ఓకే. బూలియన్లో ఎలాంటి డేటా వస్తుంది, డేటా దట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి క్యార్ డేటా టైప్ ఉంది. ఇది యాక్చువల్గా క్యారెక్టర్. ప్రోగ్రామింగ్లో క్యార్ అనే యూజ్ చేస్తాం. ఇందులో ఎలాంటి డేటాని స్టోర్ చేస్తామంటే సింగిల్ డిజిట్ స్ట్రింగ్. అంటే ఇప్పుడు నా నేమ్లో 7 లెటర్స్ ఉన్నాయి. సో నా నేమ్ని సేవ్ చేయడానికి నేను స్ట్రింగ్ని యూజ్ చేస్తున్నాను. అలా కాకుండా సింగిల్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ లెటర్ని మాత్రమే ప్రింట్ చేయాలి అనుకుంటే అప్పుడు నేను క్యార్ని యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏ అని రాస్తున్నా, ఓకే. ఈ డేటా టైప్స్ అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ వీటిని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. అంటే వేరియబుల్లో డేటా టైప్ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. మీకు స్ట్రింగ్ తెలుసు కదా, లాస్ట్ క్లాస్లో కూడా యూజ్ చేసాం. ప్రైవేట్ స్ట్రింగ్ మై నేమ్ ఈక్వల్ టు, ఓకే. ఒక్కో డేటా రాయడానికి ఒక్కో వే ఉంటుంది. లాస్ట్ టైం మనం డబల్ కొటేషన్స్లో మన డేటాని స్టోర్ చేసాం. సో అలా స్ట్రింగ్ వాల్యూ ఎప్పుడూ డబల్ కొటేషన్స్లోనే ఇవ్వాలి. ఇప్పుడు నేను మోనికా అని డబల్ కొటేషన్స్లోనే ఇస్తున్నా, ఓకే. వేరియబుల్ స్టేట్మెంట్ కంప్లీట్ అవ్వగానే సెమీకోలన్తో ఎండ్ చేయాలి.
నెక్స్ట్ వేరియబుల్ ఇంటీజర్ కోసం వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. ప్రైవేట్ ఇంట్. ఇంటీజర్లో మనం నంబర్స్ని సేవ్ చేసుకుంటాం కదా, సో నేను ఇక్కడ ఏజ్ని సేవ్ చేస్తున్నా. సో మై ఏజ్ ఈక్వల్ టు సమ్ 50 అనుకుందాం, సెమీకోలన్. మీరు ఇక్కడ డబల్ కొటేషన్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాల్యూని ఇచ్చేయచ్చు. మన నెక్స్ట్ డేటా టైప్ ఏంటి? ఫ్లోట్. దానికోసం ప్రైవేట్ ఫ్లోట్. ఫ్లోట్లో మనం ఎలాంటి డేటాని స్టోర్ చేస్తాం? నంబర్స్ విత్ డెసిమల్ పాయింట్స్. సో దానికోసం నేను మై స్కోర్ ఈక్వల్ టు, అంటే మనకి 10th జీపీఏ ఉంటుంది కదా, 9.3, 9.4 అలా. నేను ఇక్కడ 9.3 అని సేవ్ చేస్తున్నా. అండ్ సెమీకోలన్ ఇవ్వగానే ఇలా ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఇక్కడ మనం నేమ్ సేవ్ చేసినప్పుడు డబల్ కొటేషన్స్ని యూజ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ నంబర్స్ని సేవ్ చేసినప్పుడు ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేసాం. ఇది కూడా నంబరే కదా, డైరెక్ట్గా ఇలా నంబర్ ఇస్తే యాక్సెప్ట్ చేయాలి కదా, మరి ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఎందుకంటే ఫ్లోట్లో మనం వాల్యూని డైరెక్ట్గా ఇవ్వలేం. వాల్యూ తర్వాత ఎఫ్ అని పెడితే కంప్యూటర్కి ఏం అర్థమవుతుందంటే ఓకే ఈ వాల్యూ ఫ్లోట్ అని. నెక్స్ట్ డేటా టైప్ బూల్. ప్రైవేట్ బూల్. సో దీనికి ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను కదా, నేను బుక్ చదవగలనా లేదా అని. సో దానికి క్యాన్ రీడ్ బుక్ ఈక్వల్ టు, ఇది ట్రూ అవ్వచ్చు ఫాల్స్ అవ్వచ్చు. నేను ఇక్కడ ట్రూ అని ఇస్తున్నా. అండ్ సెమీకోలన్. ఇక్కడ కూడా మనం డబల్ కొటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేయచ్చు. నెక్స్ట్ డేటా టైప్ క్యార్. ప్రైవేట్ క్యార్. దీనికి వేరియబుల్ నేమ్ ఏమి ఇద్దామంటే, స్కూల్లో మనకి సెక్షన్స్ ఉండేవి కదా, ఏ సెక్షన్, బి సెక్షన్. సో దానికోసం మై సెక్షన్ ఈక్వల్ టు ఏ అండ్ సెమీకోలన్. చూడండి మళ్ళీ రెడ్ లైన్ వస్తుంది. వై? ఏ అనేది సింగిల్ క్యారెక్టరే కదా, అయినా ఎందుకు రెడ్ లైన్ వస్తుంది? ఫస్ట్ మీకు ఒక విషయం చెప్పాలి. క్యారెక్టర్ అనేది సింగిల్ డిజిట్, అంటే అది ఒక లెటర్ అవ్వచ్చు, ఒక నంబర్ అవ్వచ్చు. కానీ స్ట్రింగ్ ఉంది కదా, అది సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నమాట. సో స్ట్రింగ్ వాల్యూ ఇచ్చేటప్పుడు డబల్ కొటేషన్స్ని యూజ్ చేస్తాం. అలాగే క్యారెక్టర్ వాల్యూ సింగిల్ డిజిట్, అంటే సింగిల్ క్యారెక్టర్, కాబట్టి సింగిల్ కొటేషన్స్ని యూజ్ చేయాలి. ఓకే, ఇవి మనం కామన్గా యూజ్ చేసే డేటా టైప్స్. సో వీటిని యూజ్ చేసి నేను వేరియబుల్ని క్రియేట్ చేశాను. మనకి ఇంకో డేటా టైప్ కూడా ఉంటుంది, అదేంటి అంటే డబుల్. మీరేం చేస్తారంటే డబుల్కి ఇంకా ఫ్లోట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో సెర్చ్ చేయండి. అండ్ ఫ్లోట్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, డబుల్ని ఎప్పుడు యూజ్ చేస్తామో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మర్చిపోవద్దు. I'll see you in the next class.